హాయ్ అండి. ఈ చల్లటి వాతావరణంలో ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు బియ్యం పిండి ఇంకా సొరకాయ కలిపి ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటది. ముందుగా ఒక ప్లేట్లోకి 2 కప్పులు బియ్యం పిండి తీసుకొని అందులోకి ఒక చిన్న ముక్క సొరకాయని కూడా తురుముకొని వేసుకోవాలి. ఇంకా కొద్దిగా అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్, అలాగే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంకా కొన్ని పల్లీలను దోరగా వేయించుకొని కచ్చాపిచ్చాగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని పిండి మొత్తంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కలుపుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా వీడియో క్లిప్ లో చూపించిన విధంగా పల్చటి రొట్టెలాగా ఒత్తుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ పల్చగా ఒత్తేసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న రొట్టెను పెనం పైన వేసి 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే బియ్యం పిండి రొట్టె రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.